రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని రామయ్య ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల సరళిని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బీతే పర్యవేక్షించారు. ఇక్కడ మొత్తం 39 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితే. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. 800 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఉందన్నారు అధికారులు. మన జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీ మరియు వేములవాడ మున్సిపాలిటీలో ఎలక్షన్ ప్రక్రియ నడుస్తుంది. ఈ సంబంధిత మన సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డ్ సంబంధించి 117 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం మరియు వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డ్స్ రిలేటెడ్ 58 పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లు చేయడం జరిగింది. టోటల్ మన జిల్లాలో 175 పోలింగ్ స్టేషన్లను, ఆ పోలింగ్ స్టేషన్లలో రిలేటెడ్ 175 ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు 700 అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి అపాయింట్ చేసి ట్రైనింగ్ చేసి అన్ని మటీరియల్తో పాటు నిన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అందరికీ ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మన జనాలు ఇక్కడ వచ్చి ఓటు వేస్తున్నారు. ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ కానీ పర్సన్స్ విత్ డిసెబిలిటీ కొరకు వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా బ్లైండ్ అండ్ ఇన్ఫార్మ్ ఉన్న ఓటర్స్ కొరకు ఒక కంపానియన్ కూడా వారు ఒక ఎనెక్షర్లో డిక్లరేషన్ సైన్ చేస్తే అది కూడా వారికి అలౌ చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రతి పోలింగ్ స్టేషన్లకి 100 మీటర్ రేడియస్లో మనము ఎంసీసీ కోడ్ ఫాలో చేయాలి. అది కొరకు కూడా అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అది కొరకు మన పోలీస్ సిబ్బంది కూడా సిద్ధంగా అలర్ట్గా ఉన్నారు. దీంతో పాటు మనకి కొన్ని క్రిటికల్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్స్ సిరిసిల్ల మున్సిపాలిటీలో అట్లాంటి 26 మైక్రో అబ్జర్వర్స్కి కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈసారి ప్రత్యేకం విషయం అంటే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో